మనకందరికీ పెద్ద జ్ఞానం లేదు. సమాజం పట్ల పెద్ద సమాజం అంటే విపరీతమైన ఫీలింగ్ ఉండి, విపరీతమైన జ్ఞానం ఉండి, ఆ జ్ఞానాన్ని ఆచరణలో అమలు చెయ్యలేక రాజకీయాల వల్ల నలిగిపోతూ, ఈ బూర్జువా పెట్టుబడిదారీ విధానంతో వంగిపోతూ, ఆయుధాలు పట్టుకుని అడవుల్లోకెళ్లారంటూ నక్సల్స్ గురించి చెప్తుంటారు. ఆళ్ళని చాలా మేధావుల కింద చూపెడతారు. జనజీవన స్రవంతిలోని మేధావులు. మేధావులుగా గుర్తించబడ్డటువంటి వాళ్ళు, మీడియా ఫోకస్ చేసేటటువంటి వాళ్ళు. ఇప్పుడు దేవుజీ ఈ మొత్తం ఈ మేధావులందరికీ పెద్ద మేధావి గదా! ఆయన నిన్న లొంగిపోయిన తర్వాత ఏది రేవంత్‌ని గలవడం, 5 ఎకరాల భూమి అడగడం, ₹1,00,00,000 రివార్డ్ అడగడం దగ్గరే ఒక విచిత్రం. ఇంకొకటి విచిత్రం ఏంటంటే, కేంద్రం సహకరిస్తే రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారట. పీఎల్‌జీఏ రద్దు చేస్తారట. అంటే ఈ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని రద్దు చేస్తారట. సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తారట. జైళ్లలోని మాజీ సహచరులతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారట. జనానికి బహిరంగ లేఖ రాస్తారట. ఆపరేషన్ కగారు నిలిపేయాలట. మొత్తం కేసులన్నీ ఎత్తేయాలట. ₹1,00,00,000 రివార్డ్ ఇవ్వాలంటే లొంగిపోయిన వాళ్ళందరికీ 5 ఎకరాల భూమి ఇవ్వాలట. ఏంది అసలు? ఇది బుర్రన్నోడు ఎవడైనా అడుగుతాడా? జనాల్ని సైన్యాన్ని ఏది పారామిలిటరీ దళాలను చంపేసి, పోలీసులను చంపేసినటువంటి వాళ్ళకి తలా ఒక 5 ఎకరాలు ఇచ్చి సేద్యం చేసుకొని తలా ₹1,00,00,000 ఇవ్వాలా? ఏ ప్రాతిపదికన? రెండవది, ఓ రాజకీయ పార్టీ పెట్టడానికి కేంద్రం సహకరించేదేంది? అదేమన్నా అమిత్ షా, నరేంద్ర మోడీ లేకపోతే రేవంత్ రెడ్డి వీళ్ళ పార్టీ నువ్వు పెట్టుకోవాలి. ఇంకా నయం, పార్టీ మీరే పెట్టించి, మీరే ఓట్లు వేయించి మమ్మల్ని అందరూ ముఖ్యమంత్రులు చేసి, మమ్మల్ని ప్రధానమంత్రులు చేసి పరిపాలన మాకు ఇచ్చేయండి అని అడగల. భలే వింతగా ఉంది వీళ్ళ మేధావిత్వం.